లీజుల పేరు మీద వేల కోట్ల ప్రజాధనం దండుకున్నది ఎవరు? హన్మకొండలో కూడా కాంప్లెక్స్ ఆ బీఆర్ఎస్ నాయకుడికి ఎలా వచ్చింది? వరంగల్ హంటర్ రోడ్లో ఆర్టీసీ టైర్ రీట్రేడింగ్ కంపెనీ తీసివేయడానికి కారణం ఎవరు? ఆ స్థలం వరంగల్ బీఆర్ఎస్ ఎంపీకి ఎలా వచ్చింది? ఆర్మూర్లో ఆర్టీసీ స్థలం బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి లీజుకి ఏ విధంగా వచ్చింది? ఆర్టీసీ కార్మికుల ఉసురు ఈ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు తాకిందా? హైదరాబాదు, నల్గొండ, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాలలో ఆర్టీసీ స్థలాల మాయం వెనుక హస్తం ఎవరిది? స్థలాల లీజులు మొత్తం బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు వారి బినామీలకేనా? ఈ స్థలాల లీజు 99 ఏళ్ల వరకు ఇస్తే స్థలాల భద్రత పరిస్థితి ఏంటి? వీళ్ళందరికీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ మాత్రమే ఫండింగ్ ఎందుకు చేస్తుంది? ఈ ప్రభుత్వ స్థలాల లీజుకు వేసిన స్కెచ్లో ప్రభుత్వ అధికారులు ఉన్నారా? వేల కోట్ల రూపాయల అవినీతిపై ఈ కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ ఎప్పుడు జరుపుతుంది? అవినీతిలో భాగస్వాములైన ప్రభుత్వ అధికారులు ఇప్పుడు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను ఎందుకు ఆశ్రయిస్తున్నట్లు?